హాయ్ అండి అందరూ. మా బిట్టు బర్త్డే ఉందని అనాథాశ్రమం అక్కడ మా ఇంటి దగ్గర ఉంటే గర్ల్స్ది మేము వెళ్ళాము, కనుక్కున్నాము ఎంతమంది ఉంటారు ఏంటి అని. మా అక్క నేను కలిసి వాళ్ళ మేడంతో కలిసి ఆవిడ మాట్లాడి చెప్తానన్నారని కూర్చున్నాము. అక్కడ ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి కదా అని తీసాను. అరెస్ట్ రోజు అందరం కలిసి వెళ్ళామండి తినే బర్త్డే బాయ్. మేమైతే డబ్బులు పిల్లల కోసం చాక్లెట్స్, కేక్స్ అన్నీ తీసుకెళ్తున్నాం. పిల్లలందరూ కలిసి మూవీకి వెళ్ళారంట వాళ్ళ మేడం ఇంటికి. బర్త్డే బాయ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. పిల్లలు అందరూ వచ్చారు. మేము కూడా లోపలికి ఎంటరింగ్ అవుతుంది, పిలుస్తున్నారు మమ్మల్ని కూడా. వెళ్తున్నాము. మా అక్కల పిల్లలు, మా అక్క, నేను, మా షారోను, మా అక్క తను అందరం కలిసి లోపలికి వెళ్ళాము. వాళ్ళు అరేంజ్ చేశారు అవన్నీ, మీరు కూడా చూడండి. కాకపోతే చాలా చిన్నగా ఉంది, కానీ పిల్లలందరూ 35 మెంబర్స్ ఉన్నారు వీళ్ళకైతే. వాళ్ళకైతే ఫస్ట్ కేక్, సమోసాలు, ఒక బియ్యం బస్తా అన్నీ కొంత మనీ అయితే ఇచ్చారు లాస్ట్లో. మీరు కూడా చూసేయండి. మేమైతే హాల్లో కూర్చున్నాము, వాళ్ళు లోపల అరేంజ్మెంట్ చేస్తున్నారు. లోపలికి వాళ్ళు వెళ్ళారు, మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా షారోన్ వెటర్ అయితే కేక్ ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారు. బర్త్డే బాయ్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు టోపీ పెట్టుకొని. మా అక్క అడుగుతుంది నాకు ఇస్తావా అంటే ఏమనంటున్నాడు. ఈవిడ వాళ్ళ మేడం గారంట. మీరు ఎవరైనా వీళ్ళకి డొనేట్ చేయాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ అన్నీ చాలా ఉన్నాయి. ప్రైజెస్ ఫ్రెండ్స్. మా వదిన, మా అక్క హాయ్ చెప్తున్నారు. ఈ షాప్ చాలా బాగుంది. లోపలికి పిలిచారు, లోపల అన్ని కేక్ కటింగ్ కోసం అరేంజ్మెంట్ చేశారు. చూడండి ఈ పిల్లలందరూ చాలా అంత మంచిగా ఉన్నారు. అందరూ అమ్మాయిలే, అబ్బాయిలు అయితే ఎవరు లేరు. ఇక అందరూ హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నారు. మా బిట్టు అయితే చాలా సిగ్గుపడిపోతున్నాడు అందరినీ చూసి. అందరూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయ్యారని మేము అనుకుంటున్నాము. పిల్లలకి ఎప్పుడైనా ఎంతో కొంత ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి. కేక్ కటింగ్ కూడా వాడు ఇటువైపు చూడకుండా అటువైపు చూస్తూ కేక్ కట్ చేస్తున్నాడు. మా షారోన్ చూడండి ముందు నించొని ఓవరాక్షన్ చేస్తున్నాడు. అందరూ క్లాప్స్ కొడుతున్నారు కేక్ కటింగ్ అయిపోయాక. మా బిట్టు అయితే ముందే చాక్లెట్ ఎప్పుడు కేక్ తినాలనిపిస్తుంది కలడికి. వాళ్ళ అమ్మగారు అయితే ముందే పెట్టేశారు. పిల్లలందరికీ పంచుతున్నాడు సమోసా, చాక్లెట్స్, ఇవన్నీ కేకును. మేమైతే వాళ్ళు ఏం చదువుతున్నారో ఏంటని ఒక్కొక్కరిని పేర్లు అడిగాము. వాళ్ళు ఒక్కొక్కరు ఒక క్లాస్ అని చెప్పారు. పిల్లలైతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా అలా బాగా ఉన్నారు. పిల్లలైతే చెప్పిన మాట వింటున్నారు. వాళ్ళ మేడమ్స్ చెప్పిన మాటలు అందరికీ మేమైతే పంచడం జరిగింది. అందరికీ అయితే పనిచేయడం జరుగుతుంది. చూడండి, ఆ రూమ్లో సగం మంది ఉన్నారు, ఈ రూమ్లో సగం మంది ఉన్నారు. మేమైతే ఒక్కొక్కరికి ఇస్తూనే ఉన్నాము. కేక్ అయితే అసలు మిగలలేదు పాపం. ఇంకొక కేక్ తెచ్చినా బాగుంది అనిపించింది మాకైతే. సమోసాలు, చాక్లెట్స్ అవన్నీ పనిచేసాము. 6 మెంబర్స్ అయితే ఇంకా టీచర్స్ ఉన్నారంట, వాళ్ళైతే రాలేదు. వాళ్ళ కోసం అయితే మేము చాలా ఎదురు చూసాం, కానీ వాళ్ళు రాలేదు. మేమైతే అందరికీ పనిచేస్తున్నాము. నేనైతే అందరిని పేర్స్ కూడా అడిగాము. వాళ్ళు నవ్వుతూ ఎంత బాగా సమాధానం ఇచ్చారో. ఇందులో ఒక అమ్మాయి పేరు కూడా నా పేరేనంట. మా వెట్టరుగా మా షారన్ కూడా పంచుతున్నారు. మా షారన్ అలాగే సిగ్గు ఎక్కువ పంచడం. మా బిట్టు చూడండి, మా బిట్టు అందరికీ లాస్ట్ పంచేసాక అందరికీ పనిచేస్తున్నాము. అందరికైతే ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేసాము. ఈ అమ్మాయి కనిపిస్తున్న అమ్మాయి అయితే వీళ్ళు లీడ్ చేస్తుంది అందరినీ కలిసి. అంటే లాస్ట్లో అందరికీ బాయ్ చెప్తున్నాడు. వీళ్ళకి చెప్తున్నా, వీడైతే సిగ్గుపడిపోతున్నాడు. వాడిని అందరూ బ్లెస్ చేశారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అనాథాశ్రమంలో. అయితే చాలా అనీజీగా ఉందనిపిస్తుంది. వాడి ఫేస్ అయితే ఎక్స్ప్రెషన్సే మారిపోయాయి. బర్త్డే కదా, కొంచెం
ఏదోలా ఉంది వాడికి హడావిడి అంతా చూసి. ఫస్ట్ టైం ఇలా చేయడం మా బిట్టి కోసం వాళ్ళ మమ్మీ డాడీ. లాస్ట్లో వెళ్ళిపోతూ బాయ్ చెప్తున్నాడు.